హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ చేసిన కంపెనీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఫ్యాన్సీ షిప్ కంపెనీ వచ్చేసి మనకి డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ స్ట్రీమ్, జనరల్ గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ వాళ్ళకి కూడా రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, షిప్ బిల్డర్స్ టెక్నాలజీ అండ్ మెరైన్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్కర్, బ్యాచిలర్ ఆఫ్ ఇవైతే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, PWD వాళ్ళకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ PDF మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు లింక్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడవచ్చు. మీరు 1 year ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతారు ఫ్రెండ్స్. మీకు దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది, అది ఒకసారి చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దాని ద్వారా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది ఒకసారి చూసుకోండి. సెలక్షన్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ షాల్ బి మేడ్ బేస్డ్ ఆన్ మీకు 80 marks మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. 20 marks ఇంటర్వ్యూ మీద ఉంటుంది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకుంటే January 11th ఫ్రెండ్స్ లాస్ట్ డేట్. ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.